ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 9వ రోజు ఉదయం పల్లకీ ఉత్సవము, తర్వాత శుభముహూర్తంలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. అన్నమాచ వర్ణించారు. తనివార దిరువ నందలము సేవనేడు అనువుగా సేవించరో అమరులు ఋషులు. ఎదురుగా కూర్చుండి ఇద్దరు నందలమెక్కి కదిసి మీద చిన్నాము గట్టించి ముదమున నొండొరులు మోములు చూచుకుంటూ ఇదివో దేవులు దేవుడేగేరు వీధులు. అని పల్లకిలో వెంకటేశ్వరుడు అలమేలుమంగ ఎదురెదురుగా కూర్చుండి ఊరేగుతున్న మనోహర దృశ్యాన్ని వర్ణించాడు. బ్రహ్మోత్సవాలు ఒక యజ్ఞం వలె 9 రోజుల పాటు శ్రద్ధగా, ఘనంగా, వైభవంగా నిర్వహించబడతాయి. 9వ రోజు వెంకటేశ్వరుని జన్మ నక్షత్రమైన అవతార నక్షత్రమైన శ్రవణం నాడు చక్రస్నానం జరపబడుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరింపబడి అవభృత స్నానం. యజ్ఞం ముగింపు సందర్భంగా అవభృత స్నానం చెయ్యాలని యజమాని యజమాని అవభృత స్నానం చేయడం సంప్రదాయం. శాస్త్రవిహితం కూడా. అలాగే బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతుంది. ఈ అవభృత స్నానం ఉత్సవ వైభవాన్ని తరిగొండ వెంగమాంబ ఇలా వర్ణించింది. చక్రతాళ్వారును హరిని శ్రీ భూనీళల శ్రీ భూనీ నీళలను ఇప్పుడు శ్రీవారి వెంట నీలాదేవి కనిపించదు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవులే ఉన్నారు. తిరుచియందు విమాన ప్రదక్షిణముగా స్వామి పుష్కరిణీ తీరంబున వేంచేపు జయించుకుని వచ్చి వరాహస్వామి ముందరి మంటపంలో నుంచి పంచామృత స్నపనంబును పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపులతో అభిషేకం చేసి తిరువందనమును చక్రస్నాన నైవేద్య క్రమంబులను ఆచరించి బ్రహ్మాదుల వభృధ స్నానంబు చేసిరి. వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులైన మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో పల్లకిలో వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. వీరితో పాటు వేరొక పల్లకిలో చక్రతాళ్వార్ అంటే సుదర్శన చక్రం కూడా వస్తారు. పిమ్మట దేవతామూర్తులకు సుదర్శన చక్రానికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. మొదట స్వామివారికి దేవేరులకు స్నాన వస్త్రాలు ధరింపజేసి అర్ఘ్యపాద్య ఆచమనాలు జరిపి శుద్ధోదకంతో స్నానం చేయిస్తారు. తరువాత ఆవు పాలతో అభిషేకము, శుద్ధ జలంతో అభిషేకము జరుగుతాయి. ధూప దీప కర్పూర నీరాజనాలు ఇస్తారు. తర్వాత వరుసగా పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకం చేస్తారు. వీటిలో అభిషేకం చేసిన ప్రతిసారి శుద్ధ జలంతో మరలా అభిషేకం చేస్తారు. పిమ్మట దేవతామూర్తులకు ధూపదీప నివేదన కర్పూర హారతులు జరుగుతాయి. చివరగా దేవతామూర్తులకు చందనాన్ని అలది తిలకధారణ చేసి తులసి మాలలతో అలంకరిస్తారు. ఆచమనాది క్రియల తర్వాత ధూపదీపహారతులు కుంభహారతి నక్షత్రహారతి సమర్పిస్తారు. చివరగా బంగారు పళ్ళెంతో సహస్ర ధారాభిషేకం జరుగుతుంది. ఇట్లా మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవులకు చక్రతాళ్వారులకు స్నపన తిరుమంజనం జరుగుతుండగా వేద పండితులు శ్రీ సూక్త పురుష సూక్త భూసూక్తాలను పఠిస్తారు. అభిషేకం పూర్తి కాగానే వేద పఠనం సమాప్తమవుతుంది. పిమ్మట ద్రావిడ పండితులు నీరాట్టం పఠిస్తారు. స్వామివారి అభిషేక జలాన్ని అర్చకులు పూతోభవ అని ముందుగా తమ మీద చల్లుకొని పిమ్మట భక్తులందరి మీద చల్లుతారు. తర్వాత దేవతామూర్తులకు వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రతాళ్వారుకు మాత్రమే స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం అవంటే అవభృదం జరుగుతుంది. ఉత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామికి యజమానికి అవభృదం చక్రతాళ్వారకు సేవకునికి జరుగుతుందన్నమాట. కనుక అవభృద జపద్భిర్వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైః చకారావభృద స్నానం భగవానాది పురుషః. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. ఆ సమయంలోనే అర్చకులు భక్తులందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. తర్వాత స్వామివారు దేవేరులు చక్రతాళ్వారు ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు.